నర్సయ్య తాతతో రప్ప 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 హుషకు మా కోళ్ళగా ఇష్ట జరిగింది. ఇది ఒంగోలు గిత్త అనుకుంటే తాత సీటుకు ఇక పక్కపైన కూర్చున్న కోళ్ళగా అమ్మో అది చిన్నసన్న కోళ్ళగా అది. మామ పొట్టి మామ నీ మీద ఎంతో ప్రేమ, మామ పొట్టి మామ నువ్వేరా నా ధీమా, మామ పొట్టి మామ నీ మీద ఎంతో ప్రేమ, మామ పొట్టి మామ నువ్వేరా నా ధీమా అనుకుంటా ఇక పడుసు పిల్లలు నీ దండం పెడితే చదువు బంద్ చేసి బడి బంద్ చేసి పని బంద్ చేసి ఈ పొట్టి మొగలు వెంటనే పడుతుర్రాట. ఇక మరి ఏంది కావచ్చు మా నర్సయ్య తాత ఇయ్యాల పొట్టి మామ ముచ్చట ముంగట వేసిండు. పొట్టి మామ ఎరకలేదు మీకు ఓజకు. ఇప్పుడు మీరు పోరు తెరిస్తే నీ దండం పెడితే ఇక మరి ఫేస్బుక్లల్లా యాటసాపాలల్లా యూట్యూబ్లల్లా మొత్తం మోత మోగుతుంది ఆ కోడిలాగా పనితనం. ఓ పిల్లగా చూపి కెమెరా చూపి పిల్లగా. శరార్థి నమస్తే నమస్తే శరార్థి పిల్లగా శరార్థి. అయితే ఇక మరి ముందుగాల ఇక మరి మా నేను ప్రేక్షకులకైతే నేను పొట్టిమామ అని చెప్పిన. నేనైతే బాగానే ఇక నీ పక్కపైన కూర్చున్నామని కూడా గుర్తుపెట్టి మా కోడి జాగారు అందరూ. ముందుగాల ఈ పిల్లగా నీ పేరు ఊరెక్కడ పిల్లగా? తిరుపతి. నీ పేరు చెప్పు. నా పేరు రవీంద్ర కుమార్. పొట్టిమామ కాదు కాదు, నా ఒరిజినల్ రవీంద్ర కుమార్, భీమవరం రవీంద్ర కుమార్. ఓహో అట్టనా? యూట్యూబ్ లో నేను పిలిచేది పొట్టి మామ. మరి నాకు పొట్టి మామ అంటేనే ఎరక, మాకు లోకానికి ఏం ఎరక పిల్లగా. నువ్వు పొట్టి మామ అంటేనే అందరికి ఎరక అవుతుంది, అంతేనా కాదా? నీ పేరేం పేరా బాబు? నా పేరు మధు. అందరు పిలిచేది మాత్రం మధు పిఎస్పీకి అని పిలుస్తారు. అది ఒంగోలు సార్. మా పాప. నా పేరు వచ్చేసి నీలిమ. ఇక మొత్తానికి ఇవాళ భాగవతం ఏంటంటే చిన్నగా మెల్లగా మా నర్సయ్య తాత నిన్న మొన్న రాజకీయం ముచ్చట్టు ముంగటేసుకొని ఇవాళ ఏదో మరి పొట్టిమామ దాంట్లకు మరి పొల్ల నెంటేసుకుండు, బచ్చిగా నెంటేసుకుండు, మరి ఇంకొక నెంటేసుకుండు. అసలు ఏంది భాగవతం అంటే ఇక దీని యూట్యూబ్లల్లో ఈయనది మోతం పోతుంది. మరి ఒక మాట ఏంటంటే ఈ బచ్చిగాడు ఏదో కాలు మార్చుకొని మంచం మీద కూర్చొని బువ్వదే పిల్ల అనే ఏజ్లా ఇవాళ నాకే మోకాలు వంగుతలేవు. మరి ఈ బచ్చిగానికి మోకాలు ఎట్లా వంగుతున్నాయి, అసలు ఎట్లా ఎగురుతుండు, ఎట్లా దొరుకుతుండు, గా ముచ్చట ఇనబెడదామనే ఇవాళ మానక మరవగా ఈ బచ్చిగాని పట్టుకొని వచ్చిన. మరి పిల్లగా ఈ డ్యాన్సులు ఈ ఆటలు పాటలు అని ఎప్పటి నుంచి యుగబుద్ధి పుట్టింది? ఏ నర్సంది ఈ వేషాలు వేస్తున్నావు? అవి నేను చిన్నప్పుడు మా సొంత ఊరు వచ్చి భీమవరం, వెంగళయ్య దగ్గర భీమవరము. నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని ఉండేది మన్న సముద్రం ఏర్పేట దగ్గర. లగం అయిందా? అలా లగమైంది. మరి 3 పిల్లలు. అమ్మో ఇది చిన్నసన్నది ఏం కాదే. కానీ నా 7th నుంచి నేను చదువుకునేటప్పటి నుంచి ఈ సినిమాలు పెద్ద ఎన్టీఆర్వి, ఏఎన్ఆర్ గారివి, కృష్ణ గారివి, సోహన్ బాబు గారివి ఇలాంటివి అందరివి ఉన్నాయి కదా సాంగ్స్. అవి చూసి సినిమాలు చూసేది, ఆ డ్యాన్సులు వేసుకుంటూ ఉండేది. అలా ఎక్కడ డప్పు ఆగితే అక్కడ పోయి ఆడుతూ ఉండేది. ఆడ ఉంది కథ. ఓహో ఆ విధంగా జరుగుతున్న తరుణంలో సినిమా మీద మోజు కలిగింది. సినిమాలు చూస్తూ ఉన్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, మనం ఎందుకు రాయకూడదు, మనం ఎందుకు చేయకూడదు అనే ఒక ధీమా కలిగి నేను కథలు రాయడం మొదలుపెట్టాను. ఆ కథలు తీసుకొని చెన్నైకి వెళ్ళి పడరాని కష్టాలని పడి మళ్ళీ వచ్చేసి అలాగా 4 సార్లు మా నాన్నగారే పంపించాడు. కొన్నాళ్ళకి మా నాన్నగారు మా అమ్మగారు కాలమైనారు. నేను 10th చదువుతున్నప్పుడు అందరూ కాలం అయిపోయినారు. అక్కడి నుంచి నా జీవన ప్రయాణం ఒంటరి జీవితం అయింది. అర్రే నీ ఆశలేమో నీ కోరికలేమో ఇది, నేను సినిమాలలో కనపడాలి, నేను తెర మీద కనపడాలి, నాకు ఈ ఆట వచ్చు, నాకు ఆ ఎగురుడు వచ్చు, దునుకుడు వచ్చు, ఏంది నా బతుకు ఇట్లా అయిపోయా అనేది నీకు లోపల రంది పడది. నాకున్న 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు అమ్మికి అలా చెన్నైకి వెళ్ళాను, తిరిగాను. అప్పుడు ఎప్పుడంటే 81, 82. అదే అందరికి ఎరక కావాలని, పేరు రావాలి, నా ప్రతిభ అందరికి తెలవాలి, నా దమ్మేందో అందరికి తెలవాలని ఉన్న 4 ఎకరాలు పొతం పట్టినవా అని అంతా అమ్మేసి ఎకరా వచ్చి 1000 రూపాయలు,
800 అలా ఉండేది. మరి ఇప్పుడు కోళ్ళాగలు నీకు ఎందరు కొడుకులు? 3 కొడుకులు. మరి అది తిప్పట్లాలే ఉన్న భూమి అంతా అమ్ముకున్నావు అని. ఏమల్లా మరి ఇప్పుడు బో పెడుతురా అవుతుందేనా? బాగా జరుగుతుంది. చిన్నపిల్లలే ఒక అబ్బాయికి పెళ్ళయింది. ఆ విధంగా జరుగుతున్న తరుణంలో ఈ మన సముద్రం ఏర్పేట దగ్గర వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. ఆ తర్వాత నాటకాలు ఒక 60 నాటకాలకు నేనే రచయితగా, డైరెక్టర్గా, డ్యాన్స్ మాస్టర్గా పనిచేస్తూ అందులో హీరోయిన్గా ఆమె నటించింది ఆ నాటకాల్లో. ఓహో ఫస్ట్ దమ్ము. అమ్మో నువ్వు తక్కువ మొగోని ఏం కావు. నా డైరెక్షన్లోనే ఆమె హీరోయిన్గా పనిచేసింది. అప్పుడు ఈ పాప అంత పాప దోగాడుతుంది. అది ఇప్పుడు ఆమె తల్లి బిడ్డే. అప్పుడు తల్లితో చేసిన ఎగురు, మరి ఇప్పుడు బిడ్డతోని. అమ్మని సావిరంగా నువ్వు చిన్న సన్న మొగని ఏం కావు పిల్లగా. మరి ఇప్పుడు అటు తల్లి ఇటు బిడ్డని మంచిగా డ్యాన్స్లలో బాగా మూత మోగించినావు తాత. మరి ఇంటికాడ మరి మీ ఇల్లుగాలు ఏం అంటలేదా? అంటే ఆమెనే కాదు ఇంకా కూడా చాలా మందితో కూడా నువ్వు ఎగిరినావు, నేను చూసిన చాలా మంది. ఇక నీది స్టార్టప్ తెరిస్తే ముందుగా బాగోతావు నీదే వస్తుంది అందులో. మరి ఇంతమందితో ఎగురులో పెడుతుంటే నీ పెన పంచాయతీ పెట్టుకోవట్లేదా? ఏం పంచాయతీ ఏం లేదు. ఏంటంటే నా కళ, నా పరిస్థితి తెలుసుకున్నది, అయితే ఆమె అర్థం చేసుకున్నది. ఎందుకంటే కొంతమంది ఏంది ఈ ఆ సంగతి ఎక్కడిది, ఈ సంగతి ఎక్కడిది, ఈ బచ్చికాడు పోయి దాంతో ఎగురుతుండు, దీన్ని నడుము పట్టుకుంటుండు, దాన్ని ముద్దాడుతుండు, దీంతో ఏమేమో చేస్తుండు అనేది కొన్ని అమ్మో ఓర్చుకోరు ఆడజాతి కొంతమంది. ఒకటి కదా ఎక్కడికి పోయి న్యాయం చేయాలి కదా, అది ఒకటి. అయితే ఇప్పుడు ఉన్నా ఇలుగాలావే అంత నటనే అనుకుంటారా? అంతే అంతే అంతే, ఎక్కడ ఏమీ లేదు కదా. నువ్వు అందుకనే ముందరికి నిగ్గుకుంటూ వస్తున్నావే, లేకపోతే నీ కొంకులు ఎప్పుడో తోక కథం అయిపోతుంది. కానీ అవేమీ లేకుండా జరుగుతున్న తరుణంలో మా ప్రజ్వల్ కలిశాడు. కలిసి మామ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అని కలవడము, నేను ఓకే చెప్పడం. నీకు అభయం ఇచ్చిండు, ముచ్చట లేదు. ఎందుకంటే నేను చూసిండు ఇక నీ ఎగురుడు, నీ ఓలుపుడు, నీ ఆట, నువ్వు ఎట్ట ఎగురుతున్నావు, నీ వేషం మొత్తం కన్నాడు. అమ్మ ఇదేదో ఈ పొట్టి కోజ గట్టిదే నేను అనుకున్నట్టుండు. మరి ఎట్లా ఈ కోజాతో ఇప్పుడు ఎన్నాళ్ళ ప్రయాణం చేయబట్టి? ఇప్పటికి 4 years అవుతుంది. 4 ఏళ్ళు, 3.5 years మేబీ. ఇంకొక 4 years అవుతుంది. నాకు కూడా సినిమాలు అంటే చాలా పిచ్చి అనమాట. సో నా సినిమాల కోసం నేను ఎడ్యుకేషన్ లో మధ్యగా నేను డిస్కంటిన్యూ చేసుకున్నాను. ఇక నీకు ఎందుకంటే మోజు ఇటు ఉంది, సినిమా మోజు. ఇక చదువు మరి ఇక అంటే చదువు జర మోతానే అయినట్టు మధ్యలో డిస్కంటిన్యూ చేసేసి అనమాట. ఇంటర్ దాకా చేసి. మరి పరీక్షలు రాస్తున్నావా ఉత్తదేనా? లేదు, ఎక్కట్లేదు. ఇంకేడెక్కుతుంది నీకు ఎక్కేది ఇప్పుడు ఈ మోజు. సినిమా పిచ్చే నాకు ఎలా అయిపోయింది అనమాట. అప్పటికి నేను స్టార్టింగ్ కెరీర్ లో నేను ఒక మూవీ చేశాను అనమాట. జబర్దస్త్ గెటప్ సీన్ ఉన్నాయి దాంట్లో. ఆయన కాంబినేషన్ లో ఒక చిన్న రోల్ అవుట్ చేశాను డబ్ స్మాష్ అనే మూవీలో. దాని తర్వాత ఖాళీనే కదా. అప్పుడు పొట్టిమామ నేను చూస్తున్నాను మా చిన్నప్పటి నుంచి. ఈయన డాన్సులు, ఈయన నాటకాలు చేసి చూసేవాడిని నేను ఇంటున్నప్పటి నుంచి. ఎవరైనా నేను డాన్స్ ఎత్తేస్తున్నాడు, భలే వేస్తున్నాడు అనుకునేవాడిని. తర్వాత ఆయన కలిసాడు, ఒక రోజు కలిసాము, మాట్లాడాము, అలా కంబైన్ చేసుకుంటూ ఇప్పుడు దాకా మొత్తానికి ఇప్పుడు పొట్టిమామకు ఇప్పుడు సినిమా హీరో అంత క్రేజ్ తీసుకొని వచ్చినావు. ఎందుకంటే మోత మోగుతుంది ఆయన. ఇప్పుడు కోట్లలో ఉన్నాయి వ్యూస్. ఆ విధంగా రావడానికి కారణం మా ప్రజ్వలే. అయితే నువ్వే ఇక ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చిన్నగా లైన్ చేస్తున్నావు అనమాట. సో మా ఇద్దరు అనమాట ఛానల్. చెప్పమ్మా మధు, మరి ఎట్లా ఏంది ఏం కథ? మరి పొట్టిమామతో బాగానే ఎగురుతున్నావు, దునుకుతున్నావు, మంచిగానే ఉంది కథ. కానీ మరి ఎట్లా చేస్తావు పొట్టిమామని? పొట్టిమామ జీవితం మరి పొట్టిమామకైతే ఇక వెనకటికి నేను సినిమాలలో పోవాలి అని బలంగా గుండెలో ఉంది ఆయనకు కోరిక. ఇక అది అంతరంతలో ఇక అయ్యా అమ్మ చచ్చిపోయి ఆయనకు ఎక్కడ వశపడక చిన్న మెల్లగా ఎనగుకుంటా ఏదో ఈ కోళ్ళగా సొద పట్టింది చిన్నగా. ఇప్పుడు అది కోళ్ళగా అది బాగానే సంపాదించుకుంది పేరు. మరి ఎట్లా నువ్వు పొట్టిమామతో బాగానే ఎగురు దునుకుతున్నావు, ఏమైదాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎప్పటి నుంచి ఉంది నీకు ఈ కళ? చాలా వీళ్ళని కలిసి మేము 1 month అవుతుంది. ఈలోపే అప్పుడంత పేరు లేదనమాట. ఇప్పుడు కొంచెంగా అందరికి నా గురించి తెలుస్తుంది. అందరు నన్ను మధు అని
గుర్తుపట్టలేరు. ఆ. మధు పిఎస్పికి అనేది గుర్తుపడతారు, ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చి. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ సార్తో ఒక్క ఫోటో అనేది దిగాలని నా గోల్ అనమాట. అమ్మని స్వామి రంగా. కావాలంటే ఇదిగోండి టాటూ కూడా చూడండి, ఆయన టాటూ వేసుకున్నారు. పెట్టు ఒక పిల్ల వాము చేయి మీద కూడా రాసుకుందిగా. జనసేన జనసేన. జనసేన అదేంది పిఎస్పీకే అంటే ఏంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆహా వామ్మో. అయితే నువ్వు ఇంతవరకు ఇంకా ఆయన కలవలే? లేదు, కలవాలని కోరుకుంటున్నాను తొందరలో, ఛాన్స్ రావట్లేదు మరి. అట్టనా? అయితే ఇక నువ్వు పొట్టిమాతో ఇట్నే దోసానం చేస్తే వస్తుంది. ఈ రింగ ఎగుడు పెడితే అమ్మాయి పొల్ల బాగా చేస్తుంది ఆహా అనేది ఇక వస్తుంది. కానీ దేనికైనా జర్రా టైం కావాలి కదా, ఓపిక కూడా ఉండాలి. మరి ఉన్నదా ఓపిక నీకు? చాలా ఉంది. పవన్ సార్ని కలవాలని ఆశ, నాకు మా మెగాస్టార్ సార్ని కలవాలని ఆశ, నా చిరకాల కోరిక. వామ్మో, ఇద్దరు బాగానే పెట్టుకొని వచ్చిరే అన్నదమ్ముల జోడే. అయితే ఆమె పవన్ కళ్యాణం అయ్యా, నీకేమో చిరంజీవి సార్. అయితే ఇంకా ఇంతవరకు ఇంకా కలవలేదు, ముఖం సూపులు ఇంకా కలవలే. కానీ చూస్తూ మా సాంగ్, నేను చేసే ప్రతి సాంగ్ చిరంజీవి సార్ ఎందుకని మరి నీకు చిరంజీవి అంటే ఆయత్న మనసు వారేసుకుంటున్నావు? అంటే ఆ స్టెప్స్, ఆ బీజం అన్ని మొత్తం నాకు బాగా కనెక్ట్ అయినాయి. సార్వే అందరివీ చేస్తాను, కానీ ఆ సార్వే అయితే ఆ వాళ్ళకి చూసుకుంటూ ఆ మేనరిజాన్ని చూపిస్తూ ఉంటాం. అది చాలామందికి ఇష్టపడ్డాం. కాబట్టి మా సార్ని ఆనాటికైనా కలవాలని నా ఆశ. నేనే కాదు, మా టీం మొత్తం కలవాలి. మరి చెప్పు మాధు, నువ్వు ఎక్కడో అన్నావు, నాకేమో ఎక్కడో పోతుంది. మరి ఎట్లా ఏంది ఏం కథ ఎటువంటి సంగతి అంటే, నాకు గుణవంతుడు బుద్ధిగల్లోడు రామసక్కనుడు నాకు ఇక రేపు నన్ను చేసుకోవేడు కావాలి అని అనుకునేది పోయి పవన్ కళ్యాణ్ మీద మనసు పెట్టుకున్నావు. మరి ఎట్ట సంగతి? పోయి కొండకే పెట్టినావు సూటి, మరి ఎట్లా చేస్తావు ఏం కథ? అది ఇష్టం కాదు, అంతకు మించి. అమ్మని సాగి రంగు. మరి ఎట్లా రేపు ఏమైదాం అనుకుంటున్నావు? అట్లీస్ట్ ఒక మూవీలో హీరోయిన్ అంటే మరి అంత గొప్పగా కాకపోయినా ఏదో కొంచెం జనాలకి తెలిసినలాగా యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ సార్ని ఒక్కసారైనా నా జీవితంలో కలవాలనుకుంటున్నాను. అబ్బా గుండె నిండా బాగానే పెట్టుకుంది. అయితే ఇప్పుడు ఆయన గుండెలే పెట్టినావు. అమ్మని సాగి రంగా. వండర్ఫుల్ టాలెంటెడ్. తను మాకు పరిచయం అయ్యి 5 months అవుతుంది. సో ఆ జర్నీలోనే తనతో మేము ఒక 7-8 సాంగ్స్ చేసేసాం. సో స్టార్టింగ్ చేయగానే చాలా వైరల్ అయిపోయింది. సో ఇంతకుముందు చాలా మంది మనకు చేశారు, ఆర్టిస్టులు అందరికి తెలిసిందే. సో మనం మధు పిఎస్పీకి రీసెంట్లీ యాక్ట్ చేస్తున్నాం అనమాట. ఏది ఇప్పుడు మా మధు ఆడిన ఆట ఏది బాగా పోయింది జనాల్లోకి? అన్నిటికంటే ఎక్కువ బస్ ఎక్కి వస్తావా బండి ఎక్కి వస్తావా సాంగ్ అయితే చాలా వెళ్ళిపోయింది వ్యూస్. ఎంతమంది చూసిరా పాట? 7 లక్షలు దాకా 1 million షార్ట్స్ అయితే మిలియన్లు వెళ్ళి ఉన్నాయి. 15-17 మిలియన్స్. మిలియన్ అంటే నాకేమన్నా పిల్లగా అంటే 15 million అంటే 1,50,00,000, 20 కోట్లు, పెద్దగానే ఉంది. అది నా ఫస్ట్ సాంగే, కానీ చాలా వ్యూస్ వెళ్ళిపోయింది. చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు వాటిని. ఓ అమ్మా, ఎట్లా అంటే మరి మంచితనంగా వచ్చాయా లేకపోతే ఇంకేమో? చాలా మంచిగా కామెంట్స్ అన్ని పెట్టారు, చాలా మంచిగానే ట్రోల్స్ చేశారు. సో మాకైతే బ్యాడ్ ఏం ట్రోల్స్ రాలేదు. అంతేనా? అంటే వన్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద. ఇప్పుడు తాత ఒక ముచ్చట ఏంటంటే, బ్రహ్మ ఈ బొమ్మని ఎట్లా చెక్కారు, నా సామి రంగవల్లు మీరెక్కారు, దీని వంపు సొంపు చూసి తట్టుకోనురో, దీని కట్టుబట్టు కథ రాకుందిరో అనేది ఇప్పుడు కుర్రకార ఎటువంటి అంటారు తాత. ఇప్పుడు పరుచుపోటగల కథ ఎట్టుంటుంది సోషల్ మీడియాలో, అంతేనా కాదా? మరి ఈ పొల్ల ఎర్రగా పచ్చగా రామశుల్కోలే ముద్దుగుంది. మరి పొట్టి మామని
సంకలు వేసుకొని ఎగుడుతుంది ఏందమ్మా అనేది గట్టిన అలా పెడతారు కదా తీట పోరగాళ్ళు కామెంట్ పర్సు పోరగాళ్ళు అట్లా పెడతారు నీకేమన్నా మరి మనసు ఏమన్నా వేసుకున్నది ఒక సాంగ్ లో ఆ? ఓ సంగతి సంకలు వేసుకున్నావా పొట్టి మామనే అమ్మా ఓ పిల్లగా పైలం ఏం చేసేస్తా వేరే మీ ఇంటికాడ మరి మీ ఇల్లు కాల కర్రు కాచి ఎర్రగా తయారు అదంతా ఏమి లేదు అంతేనా ఉమ్. అసలు బుద్ధి ఏమి లేదు ఎక్కడ పోయినా బంగారుగానే వస్తాడు అని స్వచ్ఛమైందే పుట్టిమా స్వచ్ఛమైన పొట్టిమామ ఇప్పుడు స్వచ్ఛమైనడే స్వచ్ఛమైనడే అచ్చమైనడు కూడా ఎంతో మంది కానీ పొట్టిమామ స్వచ్ఛమైనోడు అచ్చమైనోడు కానీ మచ్చ ఉన్నోడు మచ్చలు లేదు అంతేనా మచ్చ అమ్మని సామి రంగా మచ్చలు లేనివాడే అందుకనే నువ్వు ముంగడిపోతున్నావే మచ్చ లేదు కాబట్టి ముంగడిపోతున్నావు మచ్చ ఉంటే నువ్వేనో పడుకుందు అంతేనా తాత ఇది కథ అయితే ఇప్పుడు ఈ మీ అమ్మ పొట్టిమామ ఇప్పుడు మీ అమ్మతో డ్యాన్స్ చేసిండు ఇప్పుడు నీతో చేస్తుండు చెప్పమ్మ మరి ఇప్పుడు ఆయన నీతో చేసిండు పొట్టిమామ డ్యాన్స్ ఇవాళ మీ బిడ్డతో చేస్తుండు ఏమనిపిస్తుంది అతను నాకు ఇప్పుడు కాదు తాత, ఆయన ఇప్పుడు కాదు, నాకు ఒక 20 సంవత్సరాల క్రితమే నాకు తెలుసు. నా చిన్నప్పుడు నేను ఆయనతో చాలా యాక్ట్ చేశాను. ఆయన డాన్స్ మాస్టర్ ప్లస్ డైరెక్టర్ రైటర్ అంటారు కదా. అమ్మో అన్ని కళలు ఏ ముసలోడే కానీ మహానుభావుడే అన్నట్టే ఉంది కానీ కథ. ఆయన డైరెక్షన్లో నేను చాలా చేస్తున్నాను. అప్పుడు మాకు తెలీదు ఆయన ఎవరో, కొన్ని నాటకాలు చేస్తే అట్లా పరిచయం అనమాట నాకు. ఆ తర్వాత కొద్ది రోజులు నేను నాటకాలు ఆపేసేసా. అంటే మా జర్నీ కొంతవరకే చేశాను, తర్వాత ఆపేసి ఇంకా సింగింగ్ పాటలు పెళ్ళిళ్ళకి వాటికి అట్లా సింగర్గా పోతా ఆ జర్నీ స్టార్ట్ చేశాను. నీకు పాటలు కూడా వస్తాయా? ఏదో ఒక పాట పాడు. అమ్మా మరొక నేను పాడుతుంటే ముద్దుగా వింటుంది, ఆమె మాత్రం నోరిపుతారేది. ఏదో ఒక పాట పాడు. ఏం చూడ ఏదో నీకు నచ్చింది, నీ మంచిగా వచ్చింది, నీకు నచ్చింది. 2 లైన్లు వాడు ఎక్కువ వద్దు. తాతకి 1-2 లైన్లు అట్టదులు బిడ్డ కంటే ఎక్కువ తల్లి హుషారు ఉంది. అమ్మో అవునా, చిన్న సపోర్ట్ కాదు. ఇష్టపడినట్టు నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. వాళ్ళ అమ్మగారు షూట్ అంటే వేరే లెవెల్ అనమాట. ఆ టైం టు టైం అనమాట. ఒక పాట వారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. మీకు కంఠం కూడా బాగుంది, మరి కుతిక మంచిగా ఉంది. మరి సినిమాలలో ప్రయత్నం చేయపోయినావు? అంత మేము అనుకోలేదు. ఇప్పుడు నువ్వు ఏం తక్కువ వాడినావు? కౌసల్య, సునీత, ఆమె పేరు మాలవిక, అగో వాళ్ళు గుర్తుకొస్తారు నువ్వు వాడుతుంది. వాళ్ళంతా గొప్ప గొప్ప మహానుభావులు, వాళ్ళతో మనల్ని పోల్చుకోకూడదు. ఎట్లా నువ్వు అట్లా అనుకుంటే ఎట్లా చెప్పు. ఇప్పుడు మీ నాన్నయ్య తాత గొర్ర కాసేది విన్నావా? ఇక మరి నాకు ఏం తెలియకపోయేది, ప్రకృతి తప్ప నాకు ప్రపంచం తెలియకపోయేది. మరి ఇక నేను మీ కాడికి వచ్చి మాట్లాడతలేనా? మరి పెద్ద పెద్ద యమాయములు ఉన్నారు, తోపులు ఉన్నారు అని అనుకుని నేను ఆజ్ఞాపతే గాన్యం ఉంది. గుట్టలల్లా, చెట్లల్లా, పుట్టలల్లా, వాగులల్లా, వంకలనే ఉంది. అంటే నేను నేర్చుకుంది నాకు అదే, కానీ నాకు మొత్తం అంతా ప్రకృతే పాఠాలు నేర్పింది. కానీ వరుస చెప్తున్నా అంటే మనిషి తలుచుకుంటే కానిది ఏముంది అనేది ఉండాలి. మరి నీకు రామసక్కని గొంతు ఉంది, నీకు గొంతు ఉంది, నీకు ఏం ఉందా లేదా? మరి నీకు నువ్వు తక్కువ చేసుకుంటావు. మేము అంతా చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటా అట్లా కాలం గడుపుతా ఉన్నాము. ఇంకా కరోనా టైంలో కొంచెం ఇబ్బంది పడి మేము మా సొంతూరు వైజాగ్ దగ్గర విజయనగరం జిల్లా, అక్కడ పార్వతీపురం పక్కనే ఒక చిన్న విలేజ్ అనమాట. అక్కడ నా పెళ్లి కాకముందు వచ్చాను, ఇంక ఇక్కడే సెటిల్ అయిపోయి అట్లా ఇక్కడ పెళ్లి చేసుకున్నాను. మరి బతుకుతారు మరి ఇప్పుడు బిడ్డ నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు నా బిడ్డ ఏదో ఒక సినిమాలో హీరోయిన్ కావాలి, నా బిడ్డని ఎండితెర మీద నేను చూడాలి అని నువ్వు కర్రలుగా అంటున్నావు. దానికి కూడా ఈవెంట్స్ మేము చేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా అమ్మాయి కూడా ఈవెంట్ చేస్తూ ఉంటుంది. ఈవెంట్స్ లో
మామూలు ఈవెంట్స్ కాదన్నమాట. ఎలా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెటప్ ఉన్నారు కదా గబ్బర్ సింగ్ కొంచెం గెటప్స్ లేస్తుంది. గెటప్ సేమ్ మన పవన్ కళ్యాణ్ గారు ఎలా గబ్బర్ సింగ్ లో పోలీస్ గెటప్ ఉంటారో సేమ్ ఆ గెటప్. తర్వాత మన బాహుబలిలో తమన్నా గారి గెటప్ ఉంది చూసారా, దేవరా, ఆ గెటప్ దేవరా గెటప్ ఆమె వేస్తుంది. కొంచెం మంచి పేరు ఉంది. ఇలా జర్నీ జరుగుతున్న టైంలో వీడియోస్ ఇట్లా యూట్యూబ్లో వాటిల్లో వస్తాయి కదా, అట్లా చూసి ఈయన నేను గుర్తుపెట్టాను అనమాట. నేను ఒకప్పుడు ఆయనతో నాటకాలు అయినా చేశాను కదా, మా అమ్మ ఎలాగో ఇలా చేస్తుంది కదా, ఈవెంట్స్లో చేస్తే అంత మంచి పేరు మనకు రాదు కదా, కొంచెం సోషల్ మీడియాలో కొంచెం బాగా కనిపించాలనేది నా కోరిక. అలాగే వీళ్ళ నెంబర్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు ప్రజ్వల్ వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే పాపం అంటే ముందు చిరాకు పడకుండా అసలు ఏంటమ్మా ఎవరు ఏందని అడిగితే అప్పుడు నేను వివరం చెప్పాను అన్నమాట వీళ్ళకి. చెప్పంగానే వాళ్ళు అసలు నమ్మలేదు. మా పాప ఆల్రెడీ ఆయనకి తెలుసు, అంటే రీల్స్ లో చూస్తూ ఉంటారు, కానీ మా పాప అంటే వాళ్ళు నమ్మట్లేదు. అసలు నేను మన మధుని నేను ఇంతకు ముందు వీడియోస్ లో చూసాను అనమాట. గెస్ట్ ఎవరు ఈ అమ్మాయి, అంత ముంబై అమ్మాయి లాగా ఉంది, హిందీ అమ్మాయి లాగా ఉంది, ఈ అమ్మాయి ఫోటోలు పెట్టాడు ఈయన అనుకో, ఎవరో నిన్ను వాళ్ళు ఫేక్ చేస్తున్నారులే, ఎవరో నేను అట్లా మా వీళ్ళున్నారు వాళ్ళున్నారు చెప్తూ ఉంటారు. నేను అసలు నమ్మలేదు. ఆఖరికి సరే వాళ్ళే అని అక్కడికి ఫోన్ లో మాట్లాడాను అక్కతో. నేను అప్పుడు వీడియో కాల్ కూడా చేశారు నాకు, నేను అప్పటికి నమ్మబుద్ధి కాలేదు. డైరెక్ట్ గా వెళ్ళి చూసిన తర్వాత ఈ అమ్మాయి అని కన్ఫర్మేషన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కాదు పిల్ల, ఒక మాట మధు, ఇప్పుడు ఒక్కొక్కరి కథ ఎట్లుంటుంది అంటే, ఆడపిల్ల 10 మందిలో తిరగాలంటేనే, బయటికి వెళ్ళాలంటేనే ఎంతసేపు చెప్పు కన్నతండ్రి ఆలోచన చేసి ఎట్లా ఏంది ఏం కథ అనేది 10 సార్లు ఆలోచిస్తాడు. మరి నీకు మీ అయ్యా సహకారం పరిచయాలు, నువ్వు తిరుగుతున్నావు, ఊరు తిరగవలసి వస్తుంది, ఆడికి పోవాల్సి వస్తుంది, వీడికి పోవాల్సి వస్తుంది, ఎంతో మందిని కలవాల్సి వస్తుంది. ఇలా పొట్టిమోహన్ సంకలు వేసుకొని నువ్వు డ్యాన్సులు చేస్తున్నావంటే మరి చిన్న ముచ్చట. మరి ఎంత చేస్తున్నావంటే మరి మీ అయ్యా నీకు సహకారం అందిస్తుండా, తిడతాడా, వద్దంటాడా, ఏమంటాడు మీ అయ్యా? మా నాన్న ఇంకా ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. మా నాన్న మా అమ్మ ఇద్దరు సపోర్ట్ ఇస్తారు నాకు. మీ అయ్య కూడా మంచోడేనా? ఓహో, అది కథ. అయితే ఈ ఆయనే పుట్టింది, అయ్య రక్తంలో డ్యాన్స్ ఉన్నది, అందుకనే బిడ్డకు వచ్చింది. ఇంకోటి మళ్ళీ తల్లికి ఇప్పుడు ఈ ఆమె కళాకారిని, ఇప్పుడు పాటలు పాడుతుంది, ఆమె డ్యాన్స్ చేస్తుంది. అందుకనే ఇప్పుడు బిడ్డకు, ఓ బిడ్డ ఇక నువ్వు ఆకాశం అంత ఎదగాలని ఇప్పుడు నిండార్లో దీవెనాది పెడుతుర్రు. లేకపోతే ఏమంటాడు, ఏం చెప్పాలా ఇక్కడ పని లేదే నీకు, పోయి ఆడ ఈడ రింగ ఎగురుతున్నావు అని వద్దంటారు. అయితే వీళ్ళ సాబ్దారు, అయ్యా మా సాబ్దారు ఉంది కాబట్టి ఈ పిల్లకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తే ఉంటుంది. అదే ఇద్దరు కలబోసిన బిడ్డ ఈ ఆడబిడ్డ. వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఎంత సపోర్ట్, దగ్గరుండి షూటింగ్ చేపిస్తారు వచ్చి. వాళ్ళ చాలా బాగా అనిపిస్తుంది మనతో. ఎందుకంటే ఒక కూతురి కోసం ఈ రోజుల్లో ఆడపిల్లని బయట పంపించాలంటే ఈ రోజుల్లో ఆడపిల్లలకు చాలా కష్టం కదా, చాలా విమర్శలు వస్తాయి. అప్పటికి తను ఇప్పుడు ప్రెసెంట్ మాతో చేస్తున్నా కూడా తనకి విమర్శలు వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు పొచ్చిమా నువ్వు చెప్పు, ఎంతమంది ఆడపిల్ల మీద చేసినావు? మీ నాటకాలలో నాటకాలు వేసేటప్పుడు చాలా మంది యూట్యూబ్లో మా పిల్లలు ఉన్నారు. ఫస్ట్ ఉషమ్మ, కుసుమమ్మ, జోష్ని, వచ్చి రాధ, పండు, అంతా ఒక 100 మంది అయ్యారా నీకు గోపికలు? డెబిలను గోపిక 100 మంది అయ్యారా నీకు గోపికలు? ఉంటారు. ఈ కామెంట్లో ఎలా వస్తా ఉంటాయంటే, పొట్టి మామకి ఈ అదృష్టం మాకు దొరకలేదే అంటున్నారు కుర్రకారు. ఓరి పిల్లగా జూమ్ పెట్టు అంతేనా? అమ్మని పొట్టి మామ నేను అనేది కూడా కదే. ఇప్పుడు పొట్టి మామకు వచ్చిన ఈ అదృష్టము రామసక్కని పిల్లలతో తీరొక్క గంతులు ఏవైతే మనకు లేకపోయా కదా ఈ అదృష్టం అనేది. కొన్ని కోళ్ళాగలు సోషల్ మీడియా పెడుతున్నావు, చూస్తావా నువ్వు? చూస్తాను. కామెంట్ చదువుతావు, చెప్తావా పిల్లగా?
నేను చదువుకుంటాను. 10th వరకు చదువుకున్నాడు. కామెంట్స్ ప్రతి ఒక్కటి చదువుతాను. మరి ఇప్పుడు నీకు కొడుకులు అయ్యి నిన్న మన కొడుకు పెళ్లి కూడా చేస్తే మరి కొడుకు వేరేక మా అయ్య ఏది కావచ్చు ఈ పర్సు పిల్లలతో ఎగురుతుండు మరి మామూలుగా గాళ్ళు గిట్లాంటారు గీళ్ళు గట్లాంటారు అని మీ కొడుకులు ఏమంటలేరా? ఏమంటారు ఇంతప్పుడు నేను చూస్తున్నారు కదా వాళ్ళు ఆడేది. ఓహో అలవాటు అయింది అలా అలవాటు అయిపోయింది. ఇంత ఉన్నప్పుడు సందే నువ్వు ఎగురుతున్నావు వేరొక మరి నువ్వు ఎగురు పెడితే మరి వాళ్ళకు కానా పీనా ఇట్లా కానా జరిగేతా ఉంటుంది. వాళ్ళకి దేవుడు అందించుకుంటున్నా ఇచ్చింది జరుగుతూ ఉంటుంది. బా మరి ఇప్పుడు 4 ఎకరాలు అమితివి ఇప్పుడు ఏమి లేదు అయ్యా ఏ కానా కూడా భూమి ఏమీ లేదు. అత్తగారి ఇంట్లో ఉండ ఇప్పుడు ఇంట్లో ఉన్న కానీ ఇప్పుడు నీకు పేరు వచ్చింది కానీ పైస లేదు. పైసలు బా వస్తుంది ఫస్ట్ పేరు వచ్చినాకనే పైస వస్తుంది. మేమందరం తప్పకుండా రావాలని నేను కూడా మీ నర్సయ్య తాత కూడా కోరుకుంటుండు. థ్యాంక్ యూ తాత. తప్పకుండా నీకు పేరు తెచ్చుకున్నావు పక్క పేరు వెనకంగా పశ వస్తుంది. మనిషి ఎప్పుడైనా డబ్బు వెనకాల పోవద్దు, మన వెనకాల డబ్బు రావాలి. అప్పుడు మనకు పేరు పక్క వచ్చినాక మన వెనకంగా ఆమె వస్తుంది. ముందుగాల మనం లక్ష్మిని కోరుకోవద్దు, మనం ముందుగాల సరస్వతిని కోరుకోవాలి. సరస్వతి ఉంటే లక్ష్మి ఆమె వస్తూనే ఉంటుంది. అంతేనా కాదా? ఇంకా కూడా నువ్వు ఓపికతోటి బ్రహ్మాండంగా. కానీ తాత ఇంకో ముచ్చట ఏంటంటే ఇక మరి గోపిక ఏమో నీకు ఎక్కువ అయిపోయారు, జర జాగ్రత్తగా ఉండు. అర్థం కాలేదా? అక్కడ చేరి ఆయన హాస్పిటల్ ఇస్తుంటాడు. అది కథ. ఇక మరి బాగా కష్టపడతాడు ప్రతి అంటే తనకు అంత ఏజ్ అని కూడా నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను అంత వయసులో కూడా కష్టపెట్టిస్తా ఉన్నామే అని. కానీ లేదు అట్లేం అనుకోడు, చేస్తాను. మధు మెయిన్ అనమాట మా మధు. సో చాలా బాగా సపోర్ట్ గా మనకు టీమ్ కి బాగా అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ మనకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. సో ఇంత ముందు చేసిన వాళ్ళందరూ కూడా మా టీం తరఫున నా తరఫున మా పిఆర్ తరఫున వాళ్ళకందరికీ మా ధన్యవాదాలు. సో మచ్ మాతో చేసినటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎప్పుడు రుణపడి ఇప్పుడు వాళ్ళందరూ కష్టమే మేమింత దారికి రావడం. ఇప్పుడు ఎలుగుతున్నదే ఎవరంటే మా మధుప్రియ పిఎస్పీకి వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం ముందుకు పోతాం. మధుప్రియ తక్కువదేం కాదు. మధుప్రియ రాబోయే రోజుల్లో సినిమా హీరోయిన్ అవుతుంది. ఓ పిల్ల మరి నువ్వు సినిమా హీరోయిన్ అయితే మరి పొచ్చిమాని గిట ఈ పిల్లగాని పొచ్చిమాని మర్చిపోతావా? మా వాళ్ళే అంటావా? ఎందుకు మర్చిపోతాము? ఓ చూస్తూనే ఉన్నా తిని ఆడిపోయినాక ఇక కన్ను కనపడాయి చూద్దాం తీసేద్దాం అని పోతారు. మరి అటువంటి భాగవతాలు లోకమే నడుస్తున్నాయి. ఎంత పెద్ద అయినా ఫస్ట్ పరిచయం అయిన వాళ్ళని ఫస్ట్ అయిన వాళ్ళని మర్చిపోలేం కదా. ఉంటావా మాట మీద? లేకపోతే ఎవరో పొచ్చిమా అంటావా? ఇక మరి నువ్వు పైకి పోయినా గట్టిదే ఉంది కదా. ఇప్పుడు ఎక్కడ పోయినా ఇదే భాగవతం ఉంది. అదే నా పిల్లగా లేదా ఉంది, అందరిలో ఉండదు కదా. చూసావా? ఉంది, అందరిలో ఉండదు కదా. ఇప్పుడు నువ్వు చూసావా నేను అన్న ఎడుకొచ్చింది. ఇప్పుడు పొచ్చిమామతోటి ఎంతో మంది గోపికలు రాసుకొని పూసుకొని తిరిగిర్రు, ఎగిరిర్రు. ఆయన నడుము పట్టుకొని డ్యాన్సులు వేసిండు, భుజం చేసి డ్యాన్సులు వేసిండు. ఆయన సంఖలు ఎక్కించుకొని తిరుగురు, ఈయన సంఖలు ఆలు జోరీరు, అంతా నడిచింది. పేరు తెచ్చుకోరు. మరి పొచ్చిమామతోటి బాగా చేసిరుగా డ్యాన్సు. ఈ రకంగా కూడా అని కూడా నువ్వు వెళ్ళాక నువ్వే అన్నావు, బా ఈ అవకాశం మాకు రాకపోయినవరా, పొచ్చిమామకు వచ్చినవరా అవకాశము, అమ్మ ముసలోడే కానీ మహానుభావుడు రా అనేది కూడా ఇట్లాంటి కథలు కూడా నడుస్తాయి సోషల్ మీడియాలో కామెంటర్ రూపంలో. మరి పొచ్చిమామతోటి ఇవాళ ఫేమస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఆయన వల్ల మా వీడియోస్ వల్ల వాళ్ళకి అంటే మంచి ప్రస్తుతానికి వాళ్ళు బిజీనే ఉన్నారు. నేనేం చెప్పిన పిల్లగా మరి ఇప్పుడు వాళ్ళు పొచ్చిమామ దేకుతురా పడబెట్టిరా? లేదు అంటే ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. నార్మల్ గా ఇప్పుడు మనం ఏమంటే ఏమి ఒకవేళ షూట్స్ పిలిచినా కూడా మేము రాలేము, వర్క్ ఉంది ఎందుకంటే నాకు అప్పుడే బాధ అనిపిస్తుంది అనమాట. అదే మనం స్టార్టింగ్ లో వీళ్ళు తీసుకొచ్చి మనం అంత కష్టపడి వాళ్ళకి మనం హైప్ చేసి నేను చాలా అసలు మెయిన్ అంటే నేను మొత్తం నేనే కదా హ్యాండిల్ చేసేది. సో నేను నాకే ఆ దెబ్బ అనేది నాకే ఉంటది అనమాట, దెబ్బ నాకే ఉంటది. నేను అంత అంత ఫేమ్ ఇచ్చి వాళ్ళకి లాస్ట్ రెస్పెక్టబుల్ గా లేకపోవడం, విలువకుంటూ మాట్లాడుకోవడం,
అలా చేస్తాను. నాకు బాధ అనిపిస్తుంది. నేను ఆ విషయంలో మాత్రం ఎప్పటి నుంచి అవుతున్నాను కానీ ఇప్పటికీ. అందుకనే నేను కూడా ఏమంటున్నానంటే మధు కూడా చెప్తున్నా, ఇక నువ్వు పొట్టిమాతో ఇంకా నువ్వు డ్యాన్సులు చేయాలి, రీల్స్ చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. రేపు నువ్వు సినిమాలలో కూడా నీకు అవకాశం రావాలి. నీకు ఏజ్ కూడా ఏం పోలేదు, కొంపలు ఏం అడకపోలేదు, ఇంకా నీకు మంచి భవిష్యత్తు నీకు ముందర పాయింట్ ఉంది. కాబట్టి జర పొట్టిమావని ఎందుకంటే నువ్వు జర మర్చిపో, మానక మరవక పొట్టిమావని మాత్రం నువ్వు వెనకేసుకొని రావాలి. నువ్వు పెద్దగా అయినాక కూడా ఆయనకు ఆర్థిక సాయం చేయాలి. ఎందుకంటే ఆ కోళ్ళగా ఇయ్యారా. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మీ రీల్స్లలో నేను కూడా అక్కడక్కడ వింటుంటా, అబ్బా ఇవ్వ పొట్టిమామ అంటే పొట్టిమామ ఈ ఏజ్లో కూడా మోకాలు వంగని ఏజ్లో కూడా ఆ రకంగా కష్టపడుతుండంటే నిజంగా ఇవాళ మనని పొట్టిమామ కళను మనం అభినందించాలి, ఆయనకు సన్మానం చేయాలి. అంటే ఈ రోజుల్లో కూడా అంటే కళను ఆయన పోషిస్తున్నాడు, అంటే కళను బతికిస్తున్నాడు ఒక డ్యాన్సర్గా. అది మనం పక్కన పెడితే, పొట్టిమామ పక్కన పెడితే, అంత చిన్నపిల్లలైనా ఆయనతో ఒప్పుకొని అంత పెద్ద వాళ్ళకందరికీ మనం ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు సినిమా పాటలు అంటే ఎట్టుంటాయి, సినిమా హీరోయిన్ సినిమా హీరో అంటే ఎట్లా వాళ్ళు మొత్తం అలా లీలం అయిపోవాలి. వాళ్ళు ఇప్పుడు సినిమాలో ఎట్లా చేసిరో మీరు అట్లా చేస్తుర్రు, అంతే కదా. మీరు ఎంచుకున్న విధానమే అది. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు అమ్మాయిలు కూడా ఏంది ఈ బచ్చిగాతో నేను చేయాలనా, ఈయనకు నోట్లు చక్కగా పండ్లు లేవు, చెంపలు లొట్టలు పోయినాయి, ఈ బచ్చిగాతో నేను చేయాలా అనేది కూడా వాళ్ళకు అంటే లోపల ఆ రకంగా కూడా అనుకుంటూ కూడా కొంతమంది ఉంటారు. నేను ఫేస్ చేశాను. నేను పాపం ఎవరు చెప్పను వీళ్ళందరికీ. ఎవరన్నా పొట్టిమామ షూట్ ఉందండి, సాంగ్ ఉందంటే ఆయన ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి, చాలా మంది నాకు పర్సనల్ గా నేను చాట్ చేస్తాను. కానీ కొంతమంది మాత్రం పొట్టిమామతోని డ్యాన్సులు వేసి రాసుకొని పూసుకొని తిరిగి రింగ ఎగిరి ఇయ్యాలా ఎక్కడో ఉన్నారు. వాళ్ళు బిజీనే ఉన్నారు, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నారు, 10 రూపాయలు కూడా సంపాదించుకుంటున్నారు, నో ప్రాబ్లం. సరే, మొత్తానికి ఇక పొట్టిమామే కానీ చాలా గట్టోడు. ఇవాళ పాపం ఇవాళ కళను బతికించుకుంటా ఇవాళ ఎంతోమంది ఆదరణ అభిమానం ఒక సినిమా హీరోకు ఏ రకంగా అయితే వస్తుందో క్రేజ్ ఆ రకంగా పేరు సంపాదించుకుండు. కానీ ఇక మరి ఇక అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక సరస్వతి ఆయన అందులో ఉన్నది, కానీ ఇక లక్ష్మమ్మోరు వచ్చేది ఉంది. ఇప్పుడు పొట్టిమావ ఇంట్లో లక్ష్మమ్మోరు కొట్లాడేది ఉందిలా. ఇక మరి మన స్టూడియోకి వచ్చిన పొట్టిమావతో కూడా మనం కూడా ఒక చిన్న స్టెప్ వేద్దాం. ఎందుకంటే ఇక మరి కోయిలాగా మనకు దొరకదు, ఇది పోయి ఏపీలో పడితే ఇక మళ్ళీ మనకు ఇక మరి ఇక ఏడుకుంటలో ఎంకైనా సాగైనా మనకు దర్శనం అవుతున్నాం, కానీ పొట్టిమావ దొరకడు, అంతేనా. ఇక నువ్వు ఇంకా కూడా ముందు దొరకకుండా చిక్కకుండా ఇంకా బ్రహ్మాండంగా నీ డ్యాన్సుల ప్రోగ్రాంలు ముందుకు పోవాలి, సినిమాలలో నువ్వు బిజీగా కావాలి, సినిమాలలో కూడా నువ్వు రామసకదరంగా నటించాలి, డ్యాన్సులు చేయాలి, ఇంకా ముందుకు పోవాలి. సరే మరి ఇక ఓ పిల్ల సిగ్గుపడతావా ఇక్కడ, ఎందుకంటే మరి కెమెరాలు పెట్టిదని ఏమన్నా భయపడతావా, వేస్తావా? వామ్మో, అందుకనే ఇంత పేరు సంపాదించుకుంది. అంటే ఇప్పుడు నేను ఎందుకంటే రేపు సినిమాలు కూడా ఇదే ఉంటుంది కథ. ఇప్పుడు ఈయన 3 ఉన్నాయి, కానీ ఆడ మొత్తం బయలులో 10 ఉంటాయి కెమెరాలు, అంతేనా. పెద్ద కెమెరాలు. అంటే నువ్వు అది కూడా దర్శకోకుండా భయపడకుండా ఉండాలంటే ఇట్లా నువ్వు లేదు ఎక్కడున్నా ఇప్పుడు అదరగొడుతుంది. అక్కడ పడుకొని తోత ఉన్న వాళ్ళు కూడా ఉత్సాహంతో ఉండాలి, అలా ఉంటుంది తన డాన్స్. నేనే బిగ్ ఫ్యాన్ అన్నమాట. అబ్బా చూద్దాము ఇలా మా నేను ప్రేక్షకులు కూడా మరి ఫ్యాన్ అవుతారా. కింద కామె పిల్లగారు ఇగో మధుప్రియ, మరి ఈ పిల్ల ఇవాళ డాన్స్ ఒక పొట్టిమామ, వాళ్ళతో పాటు నేను కూడా వేస్తా. మీకు ఏమనిపిస్తే కదా కింద కామెంట్లో పెట్టుర్రి. చలో ఇక స్టార్ట్ చేయి పాట. ఎంత లేతగా ఉండదే మొగ్గ వెల్లువా వాటేస్తుంటే వారెవా. ఇక చూసారు కదా ఎట్ట ఉందో. నీ దండం పెట్టి పొట్టిమామ సోకాట పెట్టముంది మధుప్రియ ఏ రకంగా ఇది కథ. మొత్తానికి
ఇక ఈ రకంగా మొయ్యిన మూత మోగించుకుంటే ఉరుకులు పెడుతున్నారు. ఇక మరి ప్రజ్వలు రథసారథి ఇక మరి ఇక చిన్నగా సాగిస్తుండు బండి. ఇక మరి ఆఖరికి వస్తున్న కల్లా మధుప్రియ వాళ్ళ అమ్మని అడుగుదాము ఏమంటది ఏంది ఏ కథ. ఇక ఆమెతోనే మన కథ ముగిద్దాము. చెప్పమ్మ మరి ఇంకా నీ బిడ్డ ఏం కావాలనుకుంటున్నావు, ఇంకెట్టేట సాబ్దారి ఇస్తావు ఏంది? ఏం లేదు, ఇప్పుడు వరకు మంచి పేరు వస్తుంది. ఇంత మంచి పేరు రావడానికి కారణం బిఆర్ మ్యూజికల్ ఛానల్ కానీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మ ఈవెంట్ చేస్తుంది, చాలా మంది తెలుసు, కానీ ఇంకా బాగా ఇంకొంచెం గుర్తింపు వచ్చింది వీళ్ళతో మనం జర్నీ చేయటం వల్ల. ఇంకా మంచి పేరు రావాలి, మంచి మంచి అవకాశాలు రావాలి. దయచేసి తప్పగా ఎవరు అనుకోవద్దు. మేము మ్యాక్సిమం అందులో వాళ్ళు ఉన్నలాగే కొంచెం ట్రై చేస్తున్నాం, దాన్ని తప్పగా ఎవరు అర్థం చేసుకోవద్దు. వాళ్ళ అమ్మ ఇంటి దగ్గరుండి ఇలా చేపిస్తుందని కొంతమంది కొన్ని మాటలు అంటున్నారు. వాళ్ళందరికీ నేను చెప్తున్నది ఏంటంటే, ఇందులో ఎలాగో తీసుకొచ్చాం కాబట్టి ఇంకొక ఫైనల్గా మంచి స్టేజ్లోకి తీసుకెళ్ళాలనేది మా పాపనే నా ఆలోచన. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు, మమ్మల్ని అర్థం చేసుకొని ఇంకా బాగా ఆదరించి మా అమ్మాయికి బాగా సపోర్ట్ చేస్తారని, అలాగే ఏఎన్ఎన్ టీవీ వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ వీడియో చాలా ఎక్కడికైనా తీసుకెళ్ళాలనేది మా కోరిక. ఇది మొత్తానికి ప్రజ్వలు, పొట్టిమామ, మధుప్రియ వాళ్ళ అమ్మ ఏం పేరు? మధు పిఎస్ పీకే. మధు పిఎస్ పీకే. ఓహో, మధు పిఎస్ పీకేనా? నేను నాకేమో నోరు మళ్ళదా ఓపిదా. నీ పేరేమన్నా తప్పనా ఎట్లా? మధు పిఎస్ పీకే. మధు పిఎస్ పీకేనా? వేరే మధు పియ నేను అంటున్నా. మధు పిఎస్ పీకే. ఇది కథ. ఇప్పుడు ఏ తల్లిదండ్రికైనా ఆ పిల్లలకు ఏ రకమైన ప్రతిభ ఉంటే ఆ రకంగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దినట్ట అని అంటుంటారు. ఇప్పుడు మధు పిఎస్ పీకేకు నీ దండం పెడితే తిప్పులాటలో బ్రహ్మాండంగా ఉన్నది కళ. అంటే డ్యాన్సు. అంటే రాబోయే రోజుల్లో ఆమె ఒక డ్యాన్సర్గా, ఒక యాక్టర్గా రాణించాలని కోరిక, బలమైన కోరిక గుండెలో పెట్టుకుంది. అంటే గుండెలో ఇంకో ఆయన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అంటే ఆ గుండె ఆయనతో పాటు ఇక ఇది కూడా పెట్టుకుంది. మొత్తానికైతే రాబోయే రోజుల్లో పొట్టిమామకు, మరి మధు పిఎస్ పీకేకు, ఇటు మళ్ళీ రథసారథి బండి నడిపిస్తున్న ఈ పిఎస్ మ్యూజికల్ నడిపిస్తున్న ఈ బచ్చిగాని పేరు ఏం పేరు? ప్రజ్వలు వీళ్ళది మరి ఇంకా ముందు బ్రహ్మాండంగా పోవాలి. వాళ్ళకి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి. ఇంకా వాళ్ళు ఆర్థికంగా ఇంకా వాళ్ళకు ఒక ఈ పిఎస్ మ్యూజికల్ కూడా ఇంకొక వన్య రావాలని, ఇంకా ముందుకు వాళ్ళు లచ్చమక్కలు కూడా వాళ్ళ ఇంట్లో కొట్లాడాలని మనస్ఫూర్తిగా మీ నర్సయ్య తాత కోరుకుంటుండు. ఎందుకంటే రోజు దినం రాజకీయం ముచ్చట్లే కాకుండా చిరంజీవి గారిని కలవాలని. పొట్టిమామ ఇంకోటి ఏంటంటే, పొట్టిమామకు చిరంజీవిని కలవాలి, చిరంజీవిని నిద్రలో కూడా కలవరిస్తుండు. ఇప్పుడు మధు పిఎస్ పీకే ఏ రకంగా అయితే నిద్రలో పవన్ కళ్యాణ్ కలవరిస్తుందో ఇప్పుడు పొట్టిమామ కూడా చిరంజీవిని కలవరిస్తుండు. ఇక మరి చిరంజీవి జర్ర పుణ్యం కట్టుకోసారు. ఎందుకంటే ఇక నువ్వే నా ఊపిరి, నువ్వే నా పంచప్రాణం అనుకుని తిరుగుతుంది పొట్టిమామ. ఇక వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సారు ఓ చిన్న ముఖ్యమంత్రి పిఎస్ పీకే ఒక్కసారైనా నీతోని సెల్ఫీ ఫోటో దిగాలని కలలుగా అంటుంది పిఎస్ పీకే. జర్ర ఎట్టనైనా చేసి ఏదో ఒక రోజు వీళ్ళకు టైం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమానికి సెలవు. శనార్థి. నమస్తే అందరికీ. అవకాశం ఇచ్చినటువంటి ఏఎన్ యజమాని వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఏఎన్ తెలుగు ఛానల్ వారికి మా నమస్కారాలు. థ్యాంక్ యూ.